హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నా బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో కొత్త ప్లేస్ లాగా కనిపిస్తుంది కదా. ఎక్కడున్నానో అని మీరు ఆలోచించక ముందే నేనే చెప్పేస్తాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇక్కడికి నేనెందుకు వచ్చాను, నాకేం పని అని మీరు ఆలోచించక ముందే నేనే చెప్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆల్రెడీ మీకు thumbnail చూసి తెలిసిపోయింది అనుకుంటాను. ఎస్, మా అన్న ఆఫ్టర్ 6 months తర్వాత మా ఇంటికి వస్తున్నాడు. సో ఆయనని పికప్ చేయడానికి మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఈ విషయం ఖాళీ నాకు, మా అక్కకి, మా బావకి తప్ప ఇంకెవరికి తెలీదు. మా మమ్మీ డాడీకి రేపు వస్తుండని తెలుసు, కానీ మా అన్న వచ్చేది ఈ రోజే. ఆయన వచ్చాక ఆయనని చూపించి మా మమ్మీ డాడీ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయాలి. చూద్దాం. ఇప్పుడే ఫ్లైట్ దిగిందంట. సో అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ వెయిట్ చేసే వాళ్ళే. ఇవ్వండి, మా అక్క వెళ్తుంది, మా అన్న వస్తుండంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి. హే గైస్, ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే అయిపోయింది. మేము టెర్మినల్ 2 దగ్గర వెయిట్ చేస్తున్నాం, కానీ మా అన్న వచ్చేసి టెర్మినల్ 7 దగ్గర వచ్చేసాడంట. వెయిట్ కూడా చేస్తున్నాడంట. సో ఆయన కోసం చూస్తున్నాము, వెళ్తున్నాము. మా అక్క వెళ్తుంది. గజిబాయ్. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. ఫైనల్ వచ్చేసాడు మా అన్న. వేయండి వేయండి మా అన్న. మీకు హెయిర్ స్టైల్ చూడండి ఎలా ఉంది. ఫైనల్లీ మా అన్న వచ్చేసాడు. లగేజ్ చూడండి. 3 bags ఉన్నాయి. 3 నా కోసం ఏమైనా తీసుకురామని అంటే తీసుకురాలేదు. ఇక్కడ చూడండి, మా డాడీ కోసం అంట. ఈ బాటిల్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా కోసం ఏం తెలియదని నేను కొట్లాడాను, కానీ మా అన్న నా కోసం షూస్ తెచ్చాడంట. దీని కాస్ట్ ఐ థింక్ ఎనీ డాలర్స్. ఓకే చెప్పాడంట, నాకైతే చెప్పాడు $100 అంట. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలా. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 8,000 షూస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వేసుకుంటాను. థ్యాంక్ యూ. ఒకసారి నేను ఎయిర్పోర్ట్ టూర్ అయితే చూపిస్తాను. చూడండి, ఇది కిందికి వెళ్ళాలి. చూడండి, చాలా మంది చూసి ఉంటారు, నాకు తెలిసి నేను కూడా చూడలేదు. ఇది నేను సెకండ్ టైం రావడం ఎయిర్పోర్ట్కి. అంత బాగుంటుంది ఎయిర్పోర్ట్. చలో ఇక ఇంటికి అయితే వెళ్దాము. వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం, మా మమ్మీ మా డాడీది. తర్వాత చూద్దాము ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అవన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి, వీళ్ళందరూ వెహికల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ మా బావ కార్ తీసుకోవడానికి వెళ్ళాడు పార్కింగ్ నుంచి, అందుకే మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కార్ వచ్చాక ఎక్కి వెళ్ళిపోదాం ఇంటికి. బాయ్. హే గైస్, ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది. కార్లో లగేజ్ పెడుతున్నారు. లగేజ్ పెట్టేసిన తర్వాత ఈ నుంచి మేము ఇక్కడ ఏదో మంచి రెస్టారెంట్ ఓపెన్ అయిందంట నియర్ బై ఎయిర్పోర్ట్. సో అక్కడికి వెళ్ళి ఏదైనా తిందామని చూస్తున్నాము. అక్కడికి ఒకవేళ వెళ్ళి ఏదైనా తింటే అది కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో గైస్, ఫైనల్లీ మేమైతే అందరం కూర్చున్నాము కార్లో. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా తినడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఏం తింటున్నామో అది చూపిస్తాను. అప్పటి వరకు బాయ్. మా తమ్ముడే ఇస్తుంది పైసలు. యా, నేనే ఇస్తున్నాను. బాయ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హే గైస్, ఫైనల్ అయితే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. బొమ్మ ఉంది, వీళ్ళిద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం, వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి. సో ఇక్కడంట మంది చాలా బాగుంటుందంట. సో దానిని టేస్ట్ చేయడానికి వచ్చాము మేము. చూడండి, అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు లోపల వెళ్ళి తిని చెప్తాము బాగుందా ఎలా ఉంది. హే గైస్, ఫైనల్లీ మేమైతే బాహుబలి మంది అంట. ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఫిష్, చికెన్, మటన్, దీన్ని ఏమంటారో తెలీదు, ఫిష్, మటన్, మళ్ళీ ఇది హోల్ ఒక మొత్తం కోడిని అయితే ఇచ్చారు. ఇది తినేసి కలుద్దాం. యా, ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసి రియాక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు హోమ్. కట్
ఏ క్లాస్ మారో క్లాస్. చలో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. వీడియో